అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త కేంద్రం భారీ శుభవార్త. వీటి ధరలు భారీ తగ్గింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. కొంతకాలంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కూరగాయలు, పప్పులు, ఇతర వస్తువులు సామాన్యుల నెలవారీ బడ్జెట్ను పెంచేశాయి. అయితే వీటి ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఇటీవలే హోల్సేల్ ధరలు తగ్గుదలకు అనుగుణంగా పప్పుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రీటైల్ పరిశ్రమలకు గత 2 నెలలుగా కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు వంటి పప్పులు హోల్సేల్ ధరలు 5-20% తగ్గాయి. అయినా రీటైల్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో హోల్సేల్ ధరలకు అనుగుణంగా ధరలు సవరించాలని ప్రభుత్వం రీటైలర్లకు సూచించింది. ఈ అంశంపై చర్చించేందుకు ఇటీవల ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు రీటైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. 15-20% తగ్గింపు లక్ష్యంగా ప్రభుత్వం కనీసం కొన్ని పప్పుల ధరలను తగ్గించాలని రీటైలర్లకు సూచించినట్లు సమాచారం. రీటైలర్లను సూచనలు పాటించకపోతే ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం బహిరంగంగా భారత్ బ్రాండ్ పప్పులను విక్రయాన్ని పెంచే అవకాశాన్ని పరిశీలించవచ్చు. ఇది ప్రైవేట్ రీటైలర్ల లాభాలను తగ్గించవచ్చు. హోల్సేల్ ధరల క్షీణతకు చాలా అంశాలు దోహదం చేశాయని చెప్పుకోవచ్చు. దిగుబడులు పెరుగుతాయనే అంచనాలు, దిగుమతులు పెరగడం, కూరగాయల ధరలను తగ్గడం ఇందుకు కారణాలు. దిగుబడి అంచనాలు. ఖరీఫ్ పంట బాగా పండుతుందన్న అంచనాలు ధరలను తగ్గించాయి. ముఖ్యంగా కందిపప్పు పంటలు బాగా పండుతాయన్న అంచనాలతో ధరలు తగ్గుముఖం పట్టాయి. గత 3-4 సంవత్సరాలలో సాగు చేసిన పంట కంటే ఈసారి ఉత్తమంగా ఉంది. అయినప్పటికీ కోత కొద్దిగా ఆలస్యం అయింది. పెరిగిన దిగుమతులు. పసుపు, బఠానీలు, చెన భారీ దిగుమతులు సరఫరాను పెంచాయి. చౌకైన కూరగాయలు. వింటర్ సీజనల్ వెజిటబుల్స్ ప్రస్తుతం తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. దీంతో పప్పులకు డిమాండ్ తగ్గుతుంది. ఇండస్ట్రీ నిపుణులు ఏం చెబుతున్నారో చూస్తే హోల్సేల్ మార్కెట్లో పప్పుల ధరలు తగ్గాయి. రకాన్ని బట్టి ధరలు కిలోకు 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు తగ్గాయి. శనగపప్పు ధర 10% చొప్పున తగ్గాయి. పెసరపప్పు, మినపప్పు ధరలు 5-10% వరకు తగ్గాయి. కాబూలీ, చెన, రాజ్మా వంటి వాటి ధరలకు కూడా పతనం అయ్యాయి. ఈ మేరకు వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు. ఈ ట్రెండ్పై ఇండియన్ పల్సెస్ అండ్ గ్రెయిన్ అసోసియేషన్ IPGA సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, ఈ సీజన్లో చాలా రకాల కూరగాయలు తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రజలు తాజా కూరగాయలు కొని వినియోగించేందుకు ఆసక్తి చూపుతారు. అధిక ధరలు పలుకుతున్న పప్పులు కొనేందుకు ఆలోచిస్తారు. అందుకే ప్రస్తుతం వివిధ రకాల పప్పులకు డిమాండ్ తగ్గింది, ధరలు వస్తున్నాయి అని వివరించారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్.